పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. 2026-27 బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టనుంది. ఆ రోజు ఆదివారమైన లోక్సభ సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సభకు సమర్పిస్తారు. సమావేశాల షెడ్యూల్కు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. పార్లమెంటు సమావేశాల తొలి రోజు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 29వ తేదీన బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం ఉన్నందున ఆ రోజు సెలవు ప్రకటించారు. 30న ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టనున్నారు. 31న శనివారం ఉభయ సభలకు సెలవు. ఆదివారం సెలవే అయినా సంప్రదాయానికి ఇబ్బంది లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సభ సమావేశమవుతోంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెడతారు. తదుపరి రోజుల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జెట్పై చర్చించి 13న తొలి విడత సమావేశాలను ముగిస్తారు. ఆ తర్వాత బడ్జెట్ పద్దులపై పార్లమెంటు స్థాయి సంఘాలు అధ్యయనం చేసి నివేదికలు తయారు చేస్తాయి. అనంతరం మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో శాఖల వారీగా చర్చించి ఆమోదిస్తారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సు నివేదిక ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదం పొందే అవకాశం ఉంది.